మనం పూజ చేసే విధానం ఎలా ఉండాలి? మనం ఎన్ని పూజలు చేసినా మన కోరికలు తీరడం లేదెందుకు? అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే మన ప్రార్థనలు వింటున్నాడా? ఏ దేవుడికి పూజలు చేస్తే మన కోరికలు తొందరగా తీరుతాయి? భక్తులమైన మనకు ఇలాంటి సందేహాలు ఎన్నో మరెన్నో. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు మనం చేసే పూజలు ఏ రకంగా ఉంటాయో చూద్దాం. పూజ చేస్తున్న సమయంలో మన కళ్ళు ఎదురుగా ఉన్న దేవుడి విగ్రహం మీద ఉంటే ఆలోచన, మనస్సు ఇంకెక్కడో ఉంటుంది. దేవుడిని పూజించేటప్పుడు కొంతమందిలో రకరకాల అనుమానాలు ఉంటాయి. ఎంతోమంది దేవుళ్ళకి మొక్కుకున్నాం, కానీ మన కోరికలు తీరడం లేదు అనుకుంటారు. అనుమానం ఉన్న చోట నమ్మకం ఉండదు, నమ్మకం లేని చోట దేవుడు ఉండడు. మరికొందరు దేవుళ్ళని షిఫ్ట్ చేస్తూ ఉంటారు. కొంతకాలం ఫలానా దేవుడికి పూజలు చేసి ఎవరో ఇంకో దేవుడికి మొక్కుకుంటే మా కోరికలు తీరాయి అని చెప్పిన వెంటనే మొబైల్ పోర్టబిలిటీ లాగా వెంటనే ఆ దేవుడికి స్విచ్ ఓవర్ అయిపోతారు. అంటే తాము చేసే దాంట్లో వారికి క్లారిటీ ఉండదు, నిలకడ వేచి చూసే ఓపిక వారికి ఉండదు. ఇన్స్టెంట్ కాఫీ లాగా పని అయిపోవాలనుకుంటారు. ఎలా అయితే ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లో లాగా ఆర్డర్ చేసిన వెంటనే ప్లేట్లోకి ఫుడ్ వస్తుందో అలాగే వారి కోరికలు కూడా అంతే ఫాస్ట్గా తీరాలనుకుంటారు. ఇక్కడ మనం తప్పుగా ఆలోచించకుండా అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, మానవులమైన మనకులాగా ఆయనకి ఎలాంటి ఈగో ఫీలింగ్స్ లేవు, ఎటువంటి అహంకారము లేదు. ఒకరి మీద ఎక్కువ ప్రేమ, ఒకరి మీద తక్కువ ప్రేమ చూపడు. ఎందుకంటే అందరూ ఆయన పిల్లలే. కోరికలు తీరడం అనేది వారి వారి కర్మానుసారం కొన్ని ఇబ్బందులు పడ్డాక తీర్చడం జరుగుతుంది. అలాగే కోరిక తీరడం అనేది కూడా వాళ్ళ శక్తి, ప్రయత్నం, కృషి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే రంజీ క్రికెట్లో బాగా ఆడాను, నేషనల్ ప్లేయర్ అయ్యాను కదా, ఇంక చాలు అని సచిన్ అనుకుని ఉండుంటే నేడు సచిన్ స్థానం ఏంటి? దాంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, మనం ఎటువంటి స్థాయిలో ఉన్నా ప్రయత్నాన్ని మానకూడదు. మన సంకల్ప సాధనకు నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి. మనకు కావలసిన మనోధైర్యాన్ని, అవకాశాన్ని దేవుడు కల్పిస్తాడు. ప్రయత్నలోపంగా చేసే పూజలు ఫలించవు. అందుకే పెద్దవాళ్ళు కూడా చెప్పారు, సంకల్పం బలంగా ఉండి దాన్ని సాధించే దిశగా నిరంతరం కృషి ఉంటే దేవుని సహకారం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది అని. తప్పకుండా విజయాన్ని సాధిస్తావు. ఎందుకంటే ఆయన ఎక్కడో లేడు, నీవు పిలిస్తే రావడానికి, పలకడానికి. నీతోటే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. నీవు చేస్తున్న పనిలో నిజాయితీ ఉందనుకుంటే అది తప్పక నెరవేరుస్తాడు. కాకుంటే ఇందాక చెప్పినట్లుగా ఇన్స్టెంట్ కాఫీలా మాత్రం కాదు. ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా ఉంది. దేవుడు చాలా మంచివాడు కాబట్టి మనం అడిగిన వెంటనే అన్ని కోరికలు తీర్చేస్తాడు అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది? మనలో బద్ధకం పెరుగుతుంది, సోమరితనం, ఆధారపడే గుణం అలవాటవుతుంది. అప్పుడు మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. ఉదాహరణకు, మన దగ్గర బోలెడు డబ్బు ఉంది, మన ఇంట్లో పిల్లవాడికి నిండా 3 ఏళ్ళు కూడా లేవు. మనం అందరం కారులో వెళ్తున్నప్పుడు ఆ పిల్లవాడు ఏదో తెలియక నాన్న నాన్న నేను కూడా డ్రైవ్ చేస్తాను అన్నాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాము? బాబు మనవాడే, కారు కూడా మనదే కాబట్టి సరే నాన్న అని చెప్పి స్టీరింగ్ పిల్లవాడి చేతికిస్తామా? లేదా ఇప్పుడు కాదు నాన్న, నువ్వు పెద్దయ్యాక డ్రైవ్ చేద్దు గాని అని సర్ది చెప్తామా? ఇక్కడ పెద్దయ్యాక అంటే మంచి చెడు అనే విచక్షణ తెలిసిన తరువాత అని అర్థం. అలాగే దేవుడు కూడా మనకి ఎప్పుడు ఏది కావాలో, ఏది అవసరమో అది ఇచ్చుకుంటూ వెళ్తాడు. అప్పటి వరకు సహనంగా ఎదురు చూడాలి. ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఉన్న మార్గం భక్తి. భక్తిగా పూజలు చేస్తూ ఆయన్ని నిర్మలమైన మనస్సుతో ఆరాధించాలి. ఏం పూజలు చేయకపోతే ఆయన మన కోరికలు తీర్చడా అనుకుంటే అది మన తప్పు. ఆయనకి అంతా తెలుసు. మనం భక్తితో కొలుస్తున్నాము అంటే అది ఆయన కోసం కాదు, మన కోసం. అహంకారం, మదం మన తలకెక్కకుండా ఉండటం కోసం. మనం ఎంతటి ఉచ్చ స్థాయిలో ఉన్నా మనకన్నా గొప్పవాడు ఒకడు ఉన్నాడు అని అంగీకరించడం. మనస, వాచ, కర్మణ ఆయన్నే నమ్మడం. అందుకే ఒక చేతితో నమస్కారం చేస్తూ, పక్కవారితో మాట్లాడుతూ, మనసులో ఇంకేదో ఆలోచిస్తూ చేసేది మాత్రం పూజ కాదు. త్రికరణ శుద్ధిగా ఆ భగవంతుణ్ణి నమ్మి భక్తిగా పూజలు చేయాలి. నేనే సాధించాను,
ఇది కేవలం నా వల్ల మాత్రమే సాధ్యం అన్న అహంకారాన్ని విడనాడాలి. ఈ పని నా ద్వారా జరిగే అవకాశాన్ని ఆయన కల్పించాడు అని నమ్మాలి. ఇంతటి మంచి జీవితాన్ని ప్రసాదించిన ఆ దేవుడికి కృతజ్ఞుడివై అన్ని వేళలా ఉంటాను అని అనుకోవాలి. ఈ రకంగా భక్తితో పూజలు చేసుకుంటూ ప్రయత్నలోపం లేకుండా కృషి చేస్తే తప్పకుండా మన సంకల్పం సిద్ధిస్తుంది, విజయం వరిస్తుంది.